నేడు మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఏడాది రెండో పంట సీజన్ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు 7,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తారని రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీనిపై కూడా మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. నేడు మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఏడాది రెండో పంట సీజన్ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి సాయం అందించే దిశగా ప్రభుత్వం వెళ్లే అవకాశమైతే ఉంది. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే విధంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి రైతులందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. నేడు మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని భావిస్తూ ఉన్నారు. ఈ ఏడాది రెండో పంట సీజన్ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి సాయం అందించే దిశగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500
రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభిస్తారని చెప్పి రైతులెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీనిపై కూడా మహబూబ్నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది.